నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. ద్విత్వా తుఫాన్తో నష్టపోయిన రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలను అందజేస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలు సచివాలయం 1 వద్ద మంగళవారం రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, వ్యవసాయ మంత్రి అచ్చెం నాయుడుకి లేఖ రాశానని, ఆయన స్పందించి విత్తనాలు అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ద్విత్వా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా వేలాది నారుమడులు, వరి నాట్లు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఊరట కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, సారి వెంకటరమణయ్య, శివుడు, రాజాగౌడ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, మన్నెమాల భాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, ఉడత విజయ్, చల్లాగిరి చిట్టిబాబు, చల్లా గిరిప్రసాద్, జనసేన పార్టీ నాయకులు ఎస్కే జాకీర్ బాషా, పెనుబాక మహేష్, అగ్రికల్చరల్ ఏవో వెంకట కృష్ణయ్య, అగ్రికల్చరల్ అసిస్టెంట్ శివ, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు వెంటనే స్పందించాడు. అరగంట లోపల నేను అచ్చెన్నాయుడికి ఫోన్ చేసి ఇస్తే ఈరోజు రేపు ఇవ్వండి అని అంటే హాఫ్ అన్ అవర్లో ఆయన డైరెక్షన్ ఇవ్వటం, జిల్లా కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పటం. ఇప్పుడు మనబోల్లో వచ్చి ఫస్ట్ ట్రయల్ మనం మొదలుపెట్టాము. ఈ 1700 చిల్లర బ్యాగ్స్ వచ్చి ఉన్నాయంట మొత్తం మనబోలు మండలానికి. ఇప్పుడు ఒక్క 4 ఊళ్ళకి ఇంచుమించు 5 పంచాయతీలకి 440 బ్యాగ్స్ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కొరువు కూడా రేపు కంప్లీట్ చేస్తారు. వెంకటాచలం కూడా భారీగా నష్టం జరిగింది, దానికి కూడా రేపు డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. మొత్తం మీద వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి థ్యాంక్స్ చెప్తున్నారు రైతుల తరఫున. ఎందుకంటే 80% సబ్సిడీ వెంటనే నిర్ణయం తీసుకొని బ్యాగ్స్ పంపించడం. ఏపీ సీడ్స్ కార్పొరేషన్లో ఎంత మంచి సీడ్, KNM సీడ్ మంచి సీడ్, అది అందులో ప్రైవేట్ సీడ్ కాదు, సీడ్స్ కార్పొరేషన్ సంబంధించి ఏపీ సీడ్స్ కార్పొరేషన్ సీడ్ కాబట్టి రైతులకు న్యాయం జరిగింది. మంచి నిర్ణయం. ఆయనకి రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే నారాతులు వేసినవి 4095 హెక్టార్లు, మైజ్ దాంట్లో 68 హెక్టార్లు ఉంది, బ్లాక్ గ్రామ్ 86 హెక్టార్లు ఉంది, బెంగాల్ గ్రామ్ 28 హెక్టార్లు ఉంది, గ్రౌండ్ నట్ 112 హెక్టార్లు ఉంది, టొబాకో 350 హెక్టార్లు ఉంది. టోటల్ క్రాప్స్ నెల్లూరులో 4737 హెక్టార్లు దెబ్బతిన్నాయి. నర్సరీ 2175 హెక్టార్లు దెబ్బతిన్నాయి. సరే, ఇప్పుడు ఒక్క వరి నార్లు జిల్లాలో 10,850 ఎకరాలు దెబ్బతిన్నాయి. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 46,674 ఎకరాలకు సంబంధించిన నార్లు దెబ్బతిన్నాయి. అంటే ఎక్స్టెంట్ కాదు నేను చెప్పేది. 1,08,750 ఎకరాలకు సరిపోయే నార్లు జిల్లాలో దెబ్బతిన్నాయి. సర్వేపల్లిన 46,674 ఎకరాలకు సరిపడా నార్లు దెబ్బతిన్నాయి, అంటే నారుమళ్ళు దెబ్బతిన్నాయి. అందుకని ఏంటంటే ఉదయాన్నే నేను అచ్చెన్నాయుడు గారితో మాట్లాడాను, రాత్రి కమిషనర్ అగ్రికల్చర్తో మాట్లాడాను. తర్వాత ఏదో కుర్రోడికి అవగాహన తక్కువ ఉంది. మార్నింగ్ అచ్చెన్నతో చెప్పి మీరు సబ్సిడీ విత్తనాలు ఇస్తే ఈరోజు రేపటి లోపల ఇవ్వాలా, ఆ తర్వాత రైతులు కొని నార్లు పోసేసుకుంటారు, రైతులు బాగా నష్టపడి ఉంటారని చెప్పారు. వెంటనే
ఆర్డర్స్ పంపించారు. 80% సబ్సిడీ, 20% రైతు భరించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకరాకి 20 నుంచి 25 కేజీలు వాడతాడు. 20 నుంచి 25 కేజీలు, 25 కేజీలు బస్తా. టోటల్ కాస్ట్ 1075 రూపాయలు. 1075 రూపాయలు. దాంట్లో సబ్సిడీ ప్రభుత్వం 860 రూపాయలు ఇస్తుంది. రైతు షేరు 215 రూపాయలు రైతు షేర్. అందుకని ఇప్పుడు మనుబోలులో మనం స్టార్ట్ చేసాం. రేపు ఎల్లుండి లోపల వెంకటాచలం, మనుబోలు, కోవూరు కాన్స్టిట్యున్సీ మొత్తం విత్తనాలు KNM మెజారిటీ KNM అడుగుతున్నారు.